ఏ సర్వే సంస్థలకు అందనటువంటి రిజల్ట్ రేపు మల్కాయిలో రాబోతుంది. వీళ్ళంతా 20% బీఆర్ఎస్కు, 25% కాంగ్రెస్ పార్టీకి, 50% బీజేపీకి అని చెప్పే సర్వే సంస్థలు వస్తున్నాయి. ఏ సర్వే సంస్థలు చూసినప్పుడు కూడా పరిపరి విధాల ఈవెన్ ప్రభుత్వం చేయించుకునే, గవర్నమెంట్ చేయించుకునే ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్ట్స్ సహా అన్నిటికన్నీ ఇక్కడ గెలిచే వ్యక్తి ఈటల తప్ప మరొకరు లేరనే భావన వ్యక్తమవుతుంది. కాబట్టి ఈ 70 రోజులు చూసాను. ఈ 5 రోజుల పాటు ప్రజలే కథానాయకులై అపార్ట్మెంట్స్ పాలక మండలి కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీ పాలక మండలి కావచ్చు, 24 సంవత్సరాల కాలంలో నాతో ఉద్యమకారులుగా, నాతో రకరకాల సందర్భాల్లో ఇంటరాక్ట్ అయిన వాళ్ళుగా, పరిచయం ఉన్న వాళ్ళుగా ఎవరికి వాళ్ళే కథానాయకులై బూతులలో మీరు ఓట్లు వేయడమే కాకుండా వేయించాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఒక 20 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇప్పుడున్నటువంటి పొల్యూట్ అయిన పాలిటిక్స్ ఎప్పుడు చూడలే. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాత కల్చర్, పాత దబాయింపులు, పాత అబద్ధాలు ఉండేయని చెప్పి అనుకున్నా. కానీ అధికారంకి వచ్చిన తర్వాత వారి భాష మారలే, వారి దబాయింపులు మారలే, వారు ఇతరుల పట్ల చిల్లరగా మాట్లాడే భాష కూడా మారలే. మొన్నటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారికి అదృష్టం కలిసి వచ్చింది. ముఖ్యమంత్రి అయిన అనేక హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు, 66 హామీలు వాళ్ళ మేనిఫెస్టోలో, 400 పైచిలకు కార్యక్రమం అంటే వాగ్దానాలు. 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులు. ఒక్క ఆర్టీసీలో ఉచిత ప్రయాణం తప్ప ఇంతవరకు ఏది కూడా అమలు కాలే. ఆ ఉచిత ప్రయాణం కూడా మహిళలు కొట్టుకుంటున్నాం బిడ్డ, మేము మాకు సీట్ దొరుకుతలేవు, నిజమైన పేషెంట్ బాస్, నిజమైన ప్యాసింజర్స్ బాస్ సఫర్ అవుతున్నటువంటి భావన వ్యక్తమవుతా ఉంది. ఇవాళ నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, నేను ముఖ్యమంత్రి గారు వారు అయిన తర్వాత ఈ కాళేశ్వరంలో ఏ అక్రమాలు జరిగినాయో దాని మీద ఇమీడియట్ నిర్ణయం తీసుకొని చర్యలు ఉంటాయని చెప్పి భావించినాం. ఈ ఫోన్ టాపిక్ మీద ఇమీడియట్ చర్యలు ఉంటాయని చెప్పి మేము భావించినాం. కానీ ఫోన్ ట్యాపింగ్ మళ్ళీ కొనసాగుతూనే ఉంది. కాళేశ్వరం మీద ఇప్పటిదాకా కమిటీల పేరిట కాలయాపన తప్ప ఏది లేదు. ఇక ఇచ్చిన గ్యారంటీల అమలు విషయంలో 2500 రూపాయలు మహిళలకి ప్రతి నెల అకౌంట్లో వేస్తా అని చెప్పిండు. ఇంతవరకు దాని ఊసు లేదు. చదువుకునే అమ్మాయిలకు స్కూటీ కొనిస్తా అని చెప్పిండు. ఇంతవరకు లేదు. 2000 రూపాయల పెన్షన్ జాగాలో 4000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇంతవరకు లేదు. హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సకలాంగులకు 4000 నుంచి 6000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇంతవరకు లేదు. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటుగా తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. దాని ఊసు లేదు. 0 కరెంట్ బిల్ అని చెప్పిండు. దాని ఊసు లేదు. ఇవాళ కొత్తగా పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. దాని ఊసు లేదు. అంటే వృత్తి 2500 లేదు, పెన్షన్ పెరిగింది లేదు, కొత్త పెన్షన్ లేవు, కొత్త రేషన్ కార్డు లేవు. ఇవాళ రైతాంగానికి నిన్న ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నిన్న 2 ఎకరాలకు 2.5 ఎకరాలకు మాత్రమే 10,000 రూపాయలు చొప్పున, అది కూడా 10,000 రూపాయలు చొప్పున ఎకరానికి సంవత్సరానికి 2 పంటలకి. కానీ నిన్న ఈ ఎన్నికలకు పోతే పడేయమన్నటువంటి దాంతో ఇవన్నీ బిగపట్టుకొని మళ్ళీ వేసినట్టు. కానీ రైతాంగానికి ఇచ్చిన హామీలు ఏంటంటే 2. ఒకటేమో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పాడు. 2 500 రూపాయలు పండిన పంటకు క్వింటాల్కి బోనస్ ఇస్తా అని చెప్పాడు. 3వది 10,000 రూపాయల జాగాలో 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తా అని చెప్పాడు. కౌలు రైతు కూడా 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పాడు. ఆటో నడుపుకుంటోళ్ళకు కూడా 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పాడు. అడ్డ మీద కూలి పని చేసుకొని కూడా 12,000 రూపీస్ ఇస్తా అని చెప్పాడు. ఇట్లా అనేక హామీలు ఇచ్చాం. కానీ ఏ ఒక్కటి అమలు కాదు. అమలు కాకపోగా ఉల్టా నాకు తెలిసి అలా మీరు మళ్ళీ కరెంటు కోతలు మొదలైనవి. గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళీ కాలిపోని మోటార్ల చరిత్ర మళ్ళీ వచ్చింది. మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి, పంటలు ఎండిపోయినాయి. ఇవన్నీ ప్రజలు అసహించుకుంటారు. అంటే కేసీఆర్ విఫలమవడానికి చాలా టైం పట్టింది. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం
ఇచ్చిన మాటను అమలు చేసే వ్యక్తి కాదని 4 నెలల కాలంలో తెలిసిపోయింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాలు చల్లగుండాలని కోరుకుంటున్నా. ఉండి మా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం తూచా తప్పకుండా అమలు చేయమని చెప్పి కోరుతున్నాను నేను. వాళ్ళందరూ వాళ్ళు కొట్లాడుకుంటే మేము ఏం చేస్తాం? ఇప్పుడు దాంట్లో 1,00,000 గ్రూపులు ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైనా చూడండి మీరు, రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉన్నటువంటి సంబంధం ఏంది, వాళ్ళు పెట్టుకున్న పోస్టింగ్లు ఏంది సోషల్ మీడియా ఒకసారి చూడండి. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకున్న సంభాషణ అంతకుముందు చూడండి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకున్న సన్నివేశం చూడండి, ఎట్లా మాట్లాడుకోండి. ఇవన్నీ ఉన్నాయి. ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడండి. ఇలా లేక అధికారం వచ్చింది కాబట్టి దాన్ని పోగొట్టుకోవద్దని చెప్పి అందరికీ బిగపట్టుకొని వస్తే చెప్పలేం. కానీ వాళ్ళ ద్వారా వాళ్ళు ఏమైనా పంచాయతీ పెట్టుకుంటే మేమేం చేస్తాం చెప్పండి? సమస్యనే ఉత్పన్నం కాదు. కేసీఆర్ ఇప్పుడు నమ్ముతలేరు. ఈటెల్ గారు, నువ్వు ఎంత పెద్ద పొజిషన్ ఉన్నా సంస్కారవంతంగా ఉండాలి. మేము రేవంత్ రెడ్డి గారని మాట్లాడుతున్నాం, రాజశేఖర్ గారని మాట్లాడతాం, మేము చంద్రబాబు నాయుడు గారని మాట్లాడతాం. మేము సంస్కారం ఫస్ట్ నేర్చుకోమని చెప్పి వాటికనే పొజిషన్ రాగానే భాష మారద్దు, ఏది పద్ధతి మాట్లాడదు. మానవ బాంబన అయిపోయేటోడు ఉన్మాది ఉంటాడు. మానవ బాంబ అయిపోయేటోడు ముఖ్యమంత్రి కావన్నా? మానవ బాంబ అయిపోయేటోడు ముఖ్యమంత్రి కావన్నా? ఉన్మాది ఉంటాడు, పేగులు మెడకేసుకుంటాడు సైకో. పేగులు మెడకేసుకుంటాడు ముఖ్యమంత్రి కావన్నా? సైకో అయి వేసుకుంటాడు. ఈయన సైకోనా? ఈయన సాడిస్టా? ఈయన ఉన్మాదా? నేను అడుగుతున్నా. దేనికైనా మాట్లాడుతున్నప్పుడు నేను నిన్ననే ఒకటి చూసిన, తెలుగుదేశం పార్టీ లీడర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద చేసిన కామెంట్స్ ఒకటి మీకు ఈ మధ్య చేతిలోకి వచ్చింది కాదు, అవి మీకు కనపడుతూనే లేవు. మనకు ఎంత దుర్మార్గంగా మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటనేది నిర్వచించింది మొత్తం. స్కాముల పార్టీ, దుర్మార్గుల పార్టీ, ఇట్లాంటి పార్టీ అట్లాంటి పార్టీ అన్నాడు. ఇప్పుడు అదే పార్టీ కానీ అధ్యక్షుడు ఆయన, అదే పార్టీ కదా. మేము కేసీఆర్ నుంచి వచ్చినాం, ఇప్పటి వరకు ఎప్పుడు సంస్కారహీనంగా మాట్లాడలే. కేసీఆర్ నుంచి వచ్చినాం, సంస్కారహీనంగా మాట్లాడాలి, పద్ధతి ఉంటుంది. ఇవాళ ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో, ఇవాళ మొత్తం బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మా మీద ఏమైనా కామెంట్ చేస్తారా చెప్పండి? అందుకని నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి ఎవరు సలహా ఇస్తున్నది తెలియదు, కానీ మార్చుకో. 4 కాలాల పాటు నేను ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి ప్రజలు భావించిన ఓటేసాను, 5 ఏళ్ళ కోసం ఓటేసాను. కానీ పలచబడకు, ఆ ముఖ్యమంత్రి స్థాయి తగ్గించకు, నీ స్థాయి కూడా తగ్గించుకోకని చెప్పి సూచన చేస్తాను. ఏది పద్ధతి మాట్లాడు.